నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభ స్పీకర్ పదవికి ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా ఎన్నిక. స్పీకర్ చైర్లో కూర్చోబెట్టిన ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్. జూలై 1 నుండి తన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటన. 29న కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు. ఒడిశా రాష్ట్రంలోని చూర్చుండా గ్రామంలో బైబిల్ మిషన్ నూతన చర్చి ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన వీరవసనానికి చెందిన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ అద్భుత కుమార్. ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా. తమ భూమిని తమకు అప్పగించాలంటూ రైతు సంఘం డిమాండ్. లోక్సభ స్పీకర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా గెలుపొందారు. 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో ఆయన గెలుపొందినట్లు ప్రోటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు. ప్రధాని మోదీ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తోడ్కొని వెళ్లారు. స్పీకర్ చైర్ లో కూర్చొని వరుసగా రెండోసారి ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్లోని కోటా లోక్సభ నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ఎంపీగా ఎన్నికయ్యారు. వరుసగా అక్కడి నుండే మూడోసారి గెలిచి సభలో అడుగుపెట్టారు. 17వ లోక్సభ స్పీకర్ గా సేవలందించారు. కాగా డిప్యూటీ స్పీకర్ లేకుండా 5 ఏళ్ల పాటు పనిచేసిన స్పీకర్ గా ఓం బిర్లా రికార్డులకెక్కారు. గత ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోలేదనే విషయం తెలిసిందే. మరోవైపు స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ సహా సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలియజేశారు. The motion is adopted. Shri Om Birla is declared elected as the Speaker of this House. आपके चेयर है, आप संभालें प्लीज. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువత, వివిధ సంఘాల ప్రతినిధులు లోకేష్ ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజలు తమ సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుండి అర్జీలను లోకేష్ స్వయంగా స్వీకరించి సంబంధిత శాఖలకు పంపి పరిష్కరించాలని ఆదేశించారు. నూతన వైద్య కళాశాలలో మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి సంబంధించిన జీవోలతో పేద, మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతున్నారని, తక్షణమే వాటిని రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ టెక్నికల్ బోర్డు సిబ్బందిని వైసీపీ ప్రభుత్వం విధుల నుంచి తొలగించిందని, తిరిగి తమ విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగులు కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూలై 1వ తేదీ నుంచి తన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తారు. 3 రోజుల పాటు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకినాడ జిల్లా అధికారులు పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. అలాగే ముందు రోజైన 29వ తేదీన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. 3 ఏళ్లు దాటిన పిల్లలను అంగన్వాడీ సెంటర్లలోనూ 5 ఏళ్లు దాటిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనూ చేర్పించాలని ఐసీడీఎస్ సిడిపిఓ ఏ జ్యోతి పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా జగన్నాథపురం గోగుదానయ్యపేట ఎలిమెంటరీ స్కూల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 5 ఏళ్లు దాటిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు సిడిపిఓ ఏ జ్యోతి, ఎంఈఓ2 రవి మాట్లాడుతూ ప్రభుత్వం చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు చక్కటి విద్యను అందిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కె సరోజ, ఎన్ నోకరత్నం, వై శ్రీవల్లి, కె సుజాత పాల్గొన్నారు. జగన్నాథపురం వన్ సెక్టార్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గ్రాడ్యుయేషన్ డే ఇక్కడ గోగుదానయ్యపేట స్కూల్ నందు మన ఎంఈఓ గారు హాజరయ్యారు. అయితే ఇక్కడ మొత్తం 158 పిల్లల్ని మాకు ప్రీ స్కూల్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్లోనూ డెవలప్మెంట్ అయిన తర్వాత స్కూల్స్లో జాయిన్ చేయాలని మాకు గ్రాడ్యుయేషన్ డే అనేది ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే చాలామంది తల్లులు ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయడం గురించి వాళ్ళకి అవగాహన పెంచడానికి తల్లులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచాము. అయితే ముఖ్యంగా 58 మంది పిల్లల వరకు మాకు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. ఇంకా మిగిలిన పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు. కాబట్టి తల్లులందరికీ కూడా అసలు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయితే ఏమవుతుంది, మన గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, అదేవిధంగా ప్రీ స్కూల్కి కూడా ఎందుకు జాయిన్ చేయట్లేదు, పిల్లల్ని ఎక్కువ ప్రైవేట్ కాన్వెంట్కి ఎందుకు జాయిన్ చేస్తున్నారు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ జరిగేదంతా కూడా 5 సంవత్సరాల లోపు 85 to 90% బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో అంగన్వాడీ కేంద్రంలోనే వాళ్ళు ఉంటే వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా డెవలప్మెంట్ జరిగి తద్వారా వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ దేనికైనా కూడా వాళ్ళు ఐక్యూ లెవెల్స్ని బట్టి డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ విషయం తల్లులకు తెలియక ప్రైవేట్ కాన్వెంట్లో జాయిన్ చేసుకుంటున్నారు. అసలు ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, న్యూరాన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది కంటికి కనిపించని మెథడ్ అది. దాంట్లో ఫస్ట్ పుట్టిన శిశువుకి ఈ న్యూరాన్స్ అనేవి డెవలప్మెంట్ జరగవు. మెదడు కొంచెం ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీలన్నీ కూడా గ్యాప్ అంతా పూరించడం కోసమని ప్రీ స్కూల్కి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ మన గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీస్ కూడా మొత్తం డాక్టర్స్, మన పెద్ద స్పెషలిస్టులు అందరూ కూర్చొని డిజైన్ చేసిన ఒక సిలబస్ ఇది. ఈ సిలబస్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ ద్వారా అంగన్వాడీ కేంద్రంలో ఈ చేయడం వల్ల ఆ బ్రెయిన్ డెవలప్మెంట్, న్యూరాన్ డెవలప్మెంట్ జరిగి పిల్లల ఐక్యూ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ అది మన తల్లులకి అవగాహన లేకపోవడం వల్ల కాన్వెంట్లో జాయిన్ చేయడం వల్ల కాన్వెంట్లో ఈ సిలబస్ ఏమీ ఉండదు. కాన్వెంట్లో మామూలుగా ఎప్పుడు చెప్పే వాళ్ళ సిలబస్ ప్రకారం చెప్తారు, కానీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే యాక్టివిటీస్ అనేవి వాళ్ళు ఫోకస్ చేయరు. ఇంకొకటి ఏంటంటే అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి అంటే మా కమిషనరేట్ నుంచి వచ్చే ఒక సిలబస్ లెసన్ వస్తుంది మాకు మెసేజ్. ఆ లెసన్ ప్రకారము యాక్టివిటీస్ అన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళు చెప్తారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఈ యాక్టివిటీస్ ద్వారా ప్రీ స్కూల్కి సంబంధించి వాళ్ళ ఆటపాటల విద్య నేర్చుకోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరగడం వల్ల వాళ్ళు ముందు మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.